యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి వైట్ స్టూడియో ఉంది, ఒకటి యూట్యూబ్ ఉంది, ఒకటి వైట్ స్టూడియో డెస్క్టాప్ ఉంది అనమాట. ఎందులో నుంచి వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి? ఈ 2026లో ఎందులో నుంచి వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి? కొందరు ఏం చేస్తారంటే యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తారు, అండ్ కొందరు ఏం చేస్తారంటే వైట్ స్టూడియో, ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఆ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి అలా వీడియో అప్లోడ్ చేస్తారన్నమాట. అంటే టెస్టింగ్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఇందులో అప్లోడ్ చేస్తారు, అంటే యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తారు. అండ్ ఇంకా కొంత క్రియేటర్స్ ఏం చేస్తారంటే వైట్ లో ఆ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. లేదా ఇంకా కొంత క్రియేటర్స్ ఏం చేస్తారంటే వైట్ లో వెళ్ళిన తర్వాత డెస్క్టాప్ ఓపెన్ చేసి అక్కడ నుండి అప్లోడ్ చేస్తారు అనమాట. సో ఈ 3 వేస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో ఈ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఎందులో నుంచి వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, మన వీడియో వెంటనే వైరల్ అవుతుంది. సో ఎందులో నుంచి వేస్తే వైరల్ అవుతాయని ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం. సో అప్లోడ్ ప్రాసెసింగ్ చూపిస్తాను, దాంతో పాటు ట్యాగ్స్ ఎలా తీసుకోవాలి చూపిస్తాను, అండ్ దాంతో పాటు సెట్టింగ్స్ చూపిస్తాను అనమాట. సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, సెట్టింగ్ చేసుకుంటే వైరల్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తాను అనమాట. ఓకే, సో వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో, అండ్ 59 రూపీస్ అనమాట. సో మా తరపు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతో పాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమవుతారంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే, సో కొన్ని వీడియోస్ అయితే లాక్లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి సో 119 రూపీస్ది గోల్డ్ మెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే, సో మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్స్ ఉంటే అడగచ్చు అనమాట. అంటే మీకు తెలియకుంటే అడగచ్చు అనమాట. అండ్ ఇక్కడ బిగినర్స్ కోసం అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. సో నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. సో ఏదైనా డౌట్ అయితే అడగచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కానీ, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అక్కడ ఫోర్స్ ఏం లేదు, రిక్వెస్ట్ ఏం లేదు, మీ ఇష్టం. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత అన్న నాకు ఇలా చేయు అలా చేయంటే కాదు. సో ఏదైతే చెప్పామో అదే చేస్తామో, వేరేదేం చేయమన్నమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అండ్ వీడియో వైరల్ వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి మొత్తం చూపిస్తా, ఇక్కడ చూసేయండి అనమాట. గాయస్ ఇక్కడ నేను యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోండి. మీరు కూడా వైరల్ వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్లో వెళ్ళిపోవాలన్నమాట. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ సో మీరేం చేస్తారంటే, అండ్ చెప్పాను కదా వైట్ స్టూడియో నుండి అప్లోడ్ చేయొచ్చు, డెస్క్టాప్ నుండి అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తేనే మనకు వీడియో క్వాలిటీలో వెళ్తుంది, హెచ్డి క్వాలిటీలో వెళ్తుంది. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుండి అప్లోడ్ చేసిన తర్వాత మనం SEO వైట్ స్టూడియో చేసుకోవచ్చు అనమాట. డెస్క్టాప్లో చేసుకోవచ్చు అండ్ వైట్ స్టూడియో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేద్దాం. ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. పోస్ట్, వీడియో, లైవ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన వీడియో రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. సో రెడీ చేసుకొని పెట్టుకున్న వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ వీడియో, దీన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ కూడా ఫస్ట్ రెడీ చేసుకోండి. ఒక నోట్బుక్లో రెడీ చేసుకోండి. అంటే మీరు ఏ టైటిల్ పెడుతున్నారో ఆ టైటిల్ పైన మీరు వీడియో చేయాలన్నమాట. ఓకే, సో లేదు మీరు టైటిల్ మళ్ళీ పెట్టుకుంటా అంటే, సో మీరు వీడియో చేసేస్తారు, మళ్ళీ టైటిల్ పెట్టుకోవాలంటే సో అది కొద్ది నాకైతే నచ్చదు అనమాట. సో మీరు టైటిల్ ముందే రాసుకుంటే ఏమైందంటే టైటిల్ మీద మనం వీడియో చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ వీడియో లెంత్ అవుతుంది కొద్దిగా. సో కొద్దిగా స్టెప్ బై స్టెప్ అయితే చూడండి అనమాట. సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను అండ్ టెక్స్ట్ అయితే అండ్ టైటిల్ అయితే రైట్ చేసుకున్నాను. ఇక్కడ నోట్బుక్లో వెళ్ళిపోతాను అనమాట. చూడండి ఇక్కడ నోట్బుక్లో వచ్చాను. సో ఈ వీడియో మీకు వస్తుంది, టుమారో వస్తుంది. ఈ వీడియో మీ కళ్ళ ముందర నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకుంటాను. సో ఈ టైటిల్ అయితే పెట్టున్నా. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం పెట్టినా చూడండి, యూట్యూబ్ గోవింద హరే రామ హరే కృష్ణ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ పెట్టినాను అనమాట. సో టైటిల్ అనేది చిన్నగా పెట్టుకోండి. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అనేది కొద్దిగా దూరం చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి, ఖచ్చితంగా ఛానల్ నేమ్ ఇవ్వండి. సో ఛానల్ నేమ్ ఇస్తేనే మీ ఛానల్ అండ్ సర్చ్ బార్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఛానల్ నేమ్ కూడా ఇచ్చేయండి. నేను ఇచ్చిన చూడండి. సో ఇక్కడ నేను పబ్లిక్ ఉంది చూడండి. సో ఇట్లా మిస్టేక్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, పబ్లిక్ ఉంచుకోకండి. ఇక్కడ అన్లిస్ట్లో పెట్టేయండి, సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ అన్లిస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి, ఇది నో ఉంటుంది. ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు సెట్ చేసుకుంటారు అనమాట. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా, దీనికి సెట్ చేసి అంటే ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కాబట్టి డైరెక్ట్ మనకు నో వస్తుంది అనమాట. ఇక్కడ మనకు నేను మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ట్యాగ్స్ వస్తుంది అనమాట, ట్యాగ్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో అది ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి, సో మీది మానిటైజేషన్ అయింది ఉంటే ఇక్కడ మనం ట్యాగ్ పెట్టుకోవచ్చు అనమాట. ట్యాగ్ సెర్చ్ చేస్తే సో వస్తుంది అనమాట. షోమర్ సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేసాను అనమాట, టైటిల్ పేస్ట్ చేసాను, వన్ మోర్ టైటిల్ అనమాట. ఓకే, సో అక్కడ మీరు టైటిల్లో పెట్టుకున్నారు, ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టుకున్నారు అనమాట. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి ఇక్కడ
మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు డైరెక్ట్ సో ఇప్పుడే మానిటైజేషన్ సింబల్ అయితే రాదనమాట, ఆన్ ఆఫ్ అయితే రాదనమాట, మళ్ళీ అప్లోడ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే guys ఇక్కడ ఈ కమ్యూనిటీ ఉంది చూడండి. సో ఇవన్నీ అవసరం లేదు, మీరు లైక్ ఆఫ్ ఆన్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఇన్వైట్ కొలాబరేట్ ఉంది, ఈ ఇన్వైట్ కొలాబరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేస్తే దీన్ని ఇట్లా ఓకే చేస్తే ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ఎవరి ఛానల్ వాళ్ళను వాళ్ళ ఛానల్ సెర్చ్ చేసి దానికి ఓకే చేసి కాపీ లింక్ చేసుకొని వాళ్ళకు సెండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కొలాబరేట్ అవుతాయి అన్నమాట, వాళ్ళ ఛానల్ మీ ఛానల్ కొలాబరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సింప్లీ అది అయిపోయిందా. ఇప్పుడు నేను చేస్తాను అంటే సింప్లీ బ్యాక్ అంటే ఇవి సెట్టింగ్స్ మాత్రమే చెప్తున్నా, ఈ సెట్టింగ్స్ అనమాట. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఈ సెట్టింగ్స్ కింద చేసుకున్నారనుకోండి మీ వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అల్టెడ్ కంటెంట్ ఉంది లాస్ట్లో చూడండి, ఈ అల్టెడ్ కంటెంట్ అనేది నో పెట్టేసేయండి. ఓకే, సో నో పెట్టేసిన తర్వాత సింప్లీ ఇప్పుడు చూడండి మొత్తం నేను చేసుకున్న చూడండి, టోటల్ చేసుకున్న చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసేసిన, సో ఇక్కడ టైటిల్ పెట్టేసిన, అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నది అప్లోడింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. ఇక్కడ అప్లోడ్ ఉందా, ఇక్కడ వన్స్ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఇలా అప్లోడ్ చేసేయండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఈ టైటిల్ తీసుకొని ఇప్పుడు మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ టైటిల్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే సింప్లీ మీకు చూపిస్తుంది చూడండి, అప్పటి వరకు మనకు వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి. సో చూడండి అండ్ ప్రిపేరింగ్ అవుతున్నది. సో మొత్తానికి 100 ఫిల్ చేసిన తర్వాత మనకు 1 2 3 4 5 6 100 వరకు సో అది అప్లోడ్ అవుతుంది అనమాట. వీడియో లెంత్ ఉన్నది కాబట్టి నాకు దాదాపు 1 hour 2 hour అయితే పడుతుంది అనమాట. నాకు ఇక్కడ 4G ఉందన్నమాట, వైఫై కనెక్షన్ అయితే ఏం లేదు, 5G లేదు ఇక్కడ మా విలేజ్లో అయితే 5G లేదనమాట. సో అట్లా అండ్ వైఫై కనెక్షన్ అంటే వేరే స్మార్ట్ ఫోన్తో నేను వైఫై కనెక్షన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు స్లో ఉందనమాట, నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి చూడండి సెండింగ్ ఫైల్స్ 0 ఉందనమాట. ఏదైతే వైఫై స్పీడ్ ఉందనుకోండి స్పీడ్ అండ్ అప్లోడ్ అయిపోతాయి అనమాట. సో అప్లోడ్ ప్రాసెసింగ్ మాత్రం స్పీడ్ ఉండాలా, ఎందుకోసం అంటే స్టక్ అవుతుంది అనమాట. ఓకే, సింపుల్ ఏం చేస్తా అంటే ఇప్పుడు బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత కాదు ఇక్కడ ఇప్పుడు నేను చేస్తా అంటే సో ఇప్పుడు మనం టైటిల్ కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్రోమ్లో వెళ్ళిపోదాం. ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మంది అదే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మంది సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మీకు సో ఇక్కడ మనకు నేను లాస్ట్ వీడియోలో చేశాను, ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఉంది అండ్ ఇక్కడ జనరేట్ ఉంది చూడండి, ట్యాగ్ జనరేట్ ఉంది చూడండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుంది, దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీరు అయితే టైటిల్ కాపీ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ వీడియో మీకు చూపిస్తుంది చూడండి, ఎంటర్ వీడియో టైటిల్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ వన్స్ ఇలా సెలెక్ట్ చేయండి అండ్ లాగి బట్టి పేస్ట్ చేయండి అనమాట, టైటిల్ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన అండ్ ఇప్పుడు జనరేట్ చేసేయండి. వన్స్ జనరేట్ చేసిన తర్వాత మీకు కొన్ని ట్యాగ్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఎక్కడ డిస్ప్లే అయితే మీకు చూపిస్తుంది అండి అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి చూడండి. సో ఎక్కువ రాలేదు, క్యారెక్టర్స్ ఓన్లీ 101 వచ్చినాయి అనమాట. 500 ఇస్తుంది కాబట్టి నాకు ఎన్ని ఇచ్చింది, శ్రీనివాస్ ఇచ్చింది, గోవింద నామాలు ఇచ్చింది, ఏకాదశి స్టోరీస్ ఇన్ తెలుగు ఇచ్చింది, గోవింద నామాలు తమిళ్ లిరిక్స్ ఇచ్చింది అండ్ శ్రీలా పాద టీచింగ్ అయితే ఇచ్చింది అనమాట. ఇవన్నీ ఇచ్చినాయి అనమాట. ఓన్లీ 5 ఇచ్చింది అనమాట, 5 ఇచ్చింది. ఓకే, దీన్ని కాపీ చేసుకుందాం. సింపుల్ ఇంత ఇచ్చింది కాబట్టి కాపీ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్లో వెళ్ళిపోండి. ఇలా నోట్బుక్లో వచ్చిన తర్వాత పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది కాబట్టి 1 second దీన్ని కొద్ది కింద చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇన్ని వచ్చినాయి కాబట్టి ఇన్ని తీసుకోవాలంటే ఇన్ని తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కామ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ వర్క్ వస్తాయి, ఈ ట్యాగ్స్ కూడా వర్క్ అవుతాయి, కీవర్డ్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, కిందికి చేస్తుంది ఇవన్నీ ఇట్లా కిందికి చేస్తా చూడండి. ఇట్లా 1 by 1 అయితే కిందికి చేసిన అండ్ దీన్ని కామా తీసేస్తా. ఫస్ట్ కామా తీసేస్తే వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు నా వీడియో, లేకపోతే మళ్ళీ బాధపడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ శ్రీనివాస్ ఒకటి వచ్చింది, ఈ శ్రీనివాస్ దగ్గర కామ ఉందనమాట, ఇది కూడా తీసేస్తా కామా. సో ఇప్పుడు మనం చేద్దామంటే ఇక్కడ యువర్ క్వెరీ సర్వర్ వేద్దాం. యువర్ క్వెరీ సర్వర్ వేసి 2 చుక్కలు ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇవి కీవర్డ్స్ అయిపోయినాయి అండ్ దీన్ని మనం ఏం చేద్దామంటే సింప్లీ కాపీ చేసుకుందాం. ఇలా కాపీ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేద్దామంటే అండ్ మళ్ళీ చేద్దాం. అది ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇలా కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చేయండి అండ్ ఇలా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు క్రోమ్లో వెళ్ళిపోదాం అండ్ వన్ మోర్ మీరు ప్లస్ సింబల్ అంటే ఒక పేజ్ ఓపెన్ చేసుకోండి. నేను ఇంకొక పేజ్ ఓపెన్ చేసుకుంటాను. ఇలా సర్చ్ బార్లో మళ్ళీ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో www.whitestore.com లాగిన్ ఓకే చేసుకోండి అండ్ ఇక్కడ లాగిన్ ఓకే చేసుకోండి. గైస్ ఇలా లాగిన్ ఓకే చేసిన తర్వాత డెస్క్టాప్ అయితే మనకు డాష్బోర్డ్ ఇలా ఉంటుంది కదా. సో డాష్బోర్డ్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ కనిపిస్తుందా, ఈ కంటెంట్కి సెలెక్ట్ చేసుకోండి. సో కంటెంట్కి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మంది ఈ వీడియో అండ్ అప్లోడింగ్ అవుతుంది చూడండి, అవునా.
సో ఇది 10% అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు నాకు 10% అయిపోయింది అనమాట. సో ఇది స్లో ఉంది కాబట్టి నెట్వర్క్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ నేను దీనికి సెలెక్ట్ చేస్తాను, ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెట్టింగ్ చెప్పాను అనమాట. సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్ చెప్పాను. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు ఏదైతే మనం ట్యాక్స్ తీసుకున్నామో ఆ ట్యాక్స్ మనం కీవర్డ్స్లో మార్చినాం అండ్ ట్యాక్స్లో మార్చినాం అనమాట. సో 2 రకాలు మార్చినాం. దీన్ని మనం ఓకే ఇద్దాం. ఓకే చేసిన తర్వాత గాయస్ చూడండి, సో మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూడండి కొద్దిగా స్లో అవుతుంది అనమాట, కొద్దిగా అండ్ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మనం ఇక్కడ టైటిల్ పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం అండ్ కొద్దిగా ఇది టైటిల్ అనేది డిస్క్రిప్షన్లో కొద్దిగా వెనక్కి అయింది అనమాట. సో కొద్దిగా దూరం చేసిన అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కాబట్టి అక్కడ మనం టైటిల్ ట్యాగ్స్ అనేది కాపీ చేసుకున్నాం, కీవర్డ్స్ అనేది కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో చూద్దాం వచ్చింది చూడండి, అవునా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనం అండ్ థ్యాంక్ యూ ఫర్, ఇక్కడ మనం ఏమైనా వెరైటీ చేసుకోవచ్చు. మీ లింక్స్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏదైనా కానీ ఫేస్బుక్ లింక్స్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏమి ఇవ్వను, నాకు ఏం అవసరం లేదు వేరేది. సో నాకు యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ కావాలి కాబట్టి నేను యూట్యూబ్ ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని పెట్టేస్తాను అనమాట, వేరేది ఏం పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని పెట్టేస్తాను అనమాట, వాచింగ్. సో ఓకే, ఒక మన నమస్కారం లాంటి మన హ్యాండ్ ఇట్లా ఉంటాయి కదా, అవి 2 ఇచ్చాను అనమాట. ఓకే, ఒక 5 ఇచ్చాను. సో అంతే అనమాట, బాగుంటుంది అనమాట. సో లాస్ట్ వరకు డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేస్తే సో వాళ్ళకి బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఇస్తాం కదా, సో అట్లా అండ్ బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇద్దామంటే సింపుల్ మనకి ఇక్కడ 3 thumbnail కూడా పెట్టుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. అప్లోడ్ 3 thumbnail ఆటో జనరేటెడ్ అనమాట. సో టెస్టింగ్, ఏబీ టెస్టింగ్ అనమాట. సో అది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో అదంతా వర్క్ అవుతలేదు, నాకు తెలిసి అయితే వర్క్ అవుతలేదు. నేను పెట్టుకొని చూసినా అనమాట, వర్క్ అవుతలేదు. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకు ఇంకొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ఇది అప్లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇనేబుల్ అవుతాయి అనమాట. అండ్ సబ్ టైటిల్ అండ్ ఎండ్ స్క్రీన్ కార్డ్స్, మనకి ఇక్కడ ఇంకోటి క్యూస్ యాడ్ అయింది అనమాట కొత్తగా. సో నేను లాస్ట్ వీడియోలో చేశాను, ఆ వీడియో చూడకుండా చూసేయండి. క్యూస్ అనమాట. ఓకే, సో అది కొత్త సెట్టింగ్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం కొన్ని ట్యాగ్స్ అనమాట, ఈ ట్యాగ్స్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం జనరేట్ చేసినాం కదా, అవి కాపీ చేసుకుంటా, మళ్ళీ కాపీ చేసుకుంటా. ఇలా కాపీ చేసుకొని మళ్ళీ నేను వేస్తా అంటే సేమ్ యాస్టిస్ ఇక్కడ వచ్చేస్తా అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అండ్ డిస్టాప్లో వచ్చిన తర్వాత ఇక్కడ షోమర్ ఓకే చేయండి. షోమర్ ఓకే చేసిన తర్వాత గాయస్ ఇక్కడ జస్ట్ జూమ్ ఇన్ చేస్తాను అనమాట. అండ్ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇవన్నీ ఏమేమి వచ్చినాయేమో ఇక్కడ చూడండి, అవునా. సో ఇక్కడ ట్యాగ్స్ ఉందా, ఇక్కడ ట్యాగ్స్ లాగి బట్టి పేస్ట్ చేసేయండి, సింపుల్ ఇంతే. సో ఇంకొకటిగా మీ ఛానల్ నేమ్ ఒకటి యాడ్ చేసేయండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నేను యాడ్ చేస్తాను అనమాట. శ్రీనివాస్ టెక్ 1 సెకండ్, ఇది ఆఫీషియల్ వచ్చింది, టెక్ రాయాలి కదా, టెక్ రాయాలి కదా, సారీ, టెక్ ఆఫీషియల్. ఓకే, ఎంటర్ వేసేస్తామండి. ఇట్లా ఎంటర్ వేసేసింది. సో ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోండి, నేను కొన్ని ఇచ్చిన కాబట్టి మీరు 500 ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి ఇంకొక సెట్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. 1 సెకండ్, ఇక్కడ చూడండి అల్లో ఇంబెండింగ్ ఉంది. ఈ సెట్టింగ్ జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒకటి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఇది కూడా టిక్ మార్క్, ఇది టిక్ మార్క్ బ్లాక్ టిక్ మార్క్ అనిపిస్తున్నాయా. సో ఇది టిక్ మార్క్ ఉండాలన్నమాట. అన్టిక్ మార్క్ ఉంది అనుకోండి మీ వీడియో వైరల్ కాదు, అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఓకే, సో అది మళ్ళీ చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి నేను మొత్తం సెట్టింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం కేటగిరీ వేరే పెట్టుకున్నాం. సో అంటే కేటగిరీ ఆల్రెడీ సెట్ చేసుకున్నది కాబట్టి మీరు చూసుకోండి అన్నమాట. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ఆల్మోస్ట్ సేవ్ చేసేద్దాం. ఇక సేవ్ ఆప్షన్ ఉందా, సేవ్ చేసేసిన చూడండి. ఇలా సేవ్ చేసేయండి. వన్స్ సేవ్ చేసి వదిలేయండి. వన్స్ సేవ్ చేసి వదిలేసిన తర్వాత సో మళ్ళీ వీడియో మొత్తానికి అప్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇదేనండి వీడియో అప్లోడ్ చేయడం ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుండి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అండ్ చూపిస్తాను, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ నుండి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మన వీడియో. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఇందాక చూపించాను, ఫస్ట్లో చూపించాను, ఇదనమాట. సో అట్లా అక్కడ నుండి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలా అప్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వస్తాను, దీన్ని మొత్తం క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. సో ఇలా వైట్ లిస్ట్లో వచ్చిన తర్వాత కంటెంట్లో వెళ్ళిపోతాను. కంటెంట్లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ సింప్లీ ఇప్పుడు చూడండి కాసి ఇక్కడ నేను ఇక్కడ అప్లోడింగ్ అవుతున్నది చూడండి, దీనికి ఇవాళ సెలెక్ట్ చేస్తాను. చూడండి అప్లోడింగ్ అవుతున్నది, 2 hours 59 minutes టైం పడుతుందండి ఇంకా అప్లోడ్ కావడానికి. ఓకే, దీన్ని ఇప్పుడు ఎడిట్లో వెళ్ళిపోతాను, అంటే అప్లోడ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అనమాట, లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతాను. ఎడిట్లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు సో ఇక్కడ పెండింగ్ అనిపిస్తుంది. సో చూడండి విజిబిలిటీ అనేది పెండింగ్ అనిపిస్తుంది. ఈ విజిబిలిటీ అనేది మీరు ఆల్రెడీ అన్ని సెట్టింగ్ చేసుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వీడియో అప్లోడ్ అయిపోయిందంటే సో ఇక్కడ పెండింగ్ ఉందా, ఈ పెండింగ్ చేయాలి, పబ్లిక్ చేసేయండి అండ్ సేవ్ చేసేయండి, వదిలేయండి అనమాట. సో ఇంతే ప్రాసెస్ వీడియో అప్లోడ్ చేయడం అనమాట. సో ఇలా అప్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో టైమింగ్ కూడా ఉంటాయండి, టైమింగ్ కూడా ఖచ్చితంగా మీరు ఈవినింగ్లో వీడియో పబ్లిక్ చేయండి, అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.